ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఈ విధంగా ట్రేడ్ మార్క్స్ కావచ్చు, కాపీరైట్స్ కావచ్చు, పేటెంట్స్ కావచ్చు, జియోగ్రఫికల్ ఇండికేటర్స్ కావచ్చు, వీటికి రక్షణలు కల్పిస్తూ చట్టాలు చేయాలని చెప్పి అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయి. అందుకోసమే ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ సంస్థ ఏర్పడింది. దాన్నే వైపో అంటారు, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. మేధో సంపత్తి హక్కుల ప్రపంచ సంస్థ ఇది. ఇందులో దాదాపుగా అన్ని ప్రపంచ దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అన్ని దేశాలకి దాంట్లో సభ్యత్వం ఉంది. ఎప్పటికప్పుడు వారు కొత్త అగ్రిమెంట్లు రూపొందించటము, కొత్త చట్టాలకి గైడ్లైన్స్ జారీ చేయటము, వినూత్నమైన పద్ధతుల్లో ఆ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మేధో సంపత్తి హక్కుల రక్షణ కోసం చర్యలు తీసుకోవటం ఈ వైపో సంస్థ యొక్క లక్ష్యం. ఈ వైపో సంస్థ వచ్చిన తర్వాత చాలా దేశాలలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించిన చట్టాలు చేసుకుంటూ వస్తున్నాం. మన పేటెంట్ చట్టం కూడా వైపో వచ్చిన తర్వాతనే భారతదేశంలో పేటెంట్ల చట్టం చేసుకున్నాం. కానీ వ్యవసాయం విషయానికి వచ్చినట్లయితే ఈ వ్యవసాయ రంగంలో గనక ఈ పేటెంట్లని ఇవన్నీ మేధో సంపత్తి హక్కులను గుర్తించినట్లయితే రైతులకి ఇబ్బంది అవుతుంది, రైతులకి నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో చాలా కాలం పాటు భారతదేశం వ్యవసాయ రంగంలో, సాగు రంగంలో మేధో సంపత్తి హక్కుల గుర్తింపు ఇవ్వటం కోసం